బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ 2025వ సంవత్సరం యొక్క దీవెనలు, శుభములు మీకెల్లరికీ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడమైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. మీ మహాకృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని 2025వ సంవత్సరములోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన వారై ఉన్నారు. ఈ నూతన సంవత్సరము మా ప్రభువా, మేము జీవించవలసిన జీవిత విధానము నీ వాక్యము ద్వారా మాకు మీరు విశుద్ధపరిచి నీ వాక్యానుసారముగా జీవించి నీ రాకడకు నీ రాజ్యమునకు వధువు సంఘంగా మేము సిద్ధపడడానికి, నీ రాజ్యములోనికి చేరే అర్హతను కలిగి మేము జీవించడానికి సహాయం మాకు దయచేసి మహిమను అందుకొనమని మీరేమాతో మాట్లాడుమని వాక్యమైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకునేటువంటి వాక్య భాగములో మరి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననమును గూర్చినటువంటి సంగతిని సవివరంగా వివరించుట కొరకు మరి యూదులైనటువంటి వారితో మాట్లాడుతూ ఇశ్రాయేలీలలో ఈయన జన్మించినటువంటి వారై ఉన్నారు, వాగ్దానములు ఇశ్రాయేలీలవై ఉన్నవి. కాబట్టి దేవుడు తన ప్రజలను రక్షించడానికి మరి వారిలో నుండే యేసుక్రీస్తు ప్రభు వారిని జన్మింపజేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము అయి ఉన్నది. మనము యేసుక్రీస్తుని అంగీకరించటం అనేటువంటిది నిజమైనటువంటి జీవితము అని ఆయన దానిని వివరించుట కొరకు ఈ మాటలు పలికినటువంటి వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి నేను నిజమే చెబుతున్నాను అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు అని. ప్రియులారా, మరి పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పగలిగినటువంటి ఆధ్యాత్మిక ఉన్నతమైన జీవితం జీవించినటువంటి వారు. మరి ఈ వాక్యమును బట్టి మనము ఈ నూతన సంవత్సరములో అనగా 2025వ సంవత్సరములో మనము నిజము చెప్పే జీవితము జీవించాలి అనేటువంటిది ఈరోజు అంశముగా మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. ఇదే మాటలు మనము అంశముగా మనం చెప్పుకుందాం. ఏమిటి అనంటే, నేను నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధమాడుట లేదు. ఇది ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి అంశము. ప్రియ దేవుని పిల్లలారా, గడిచిన సంవత్సరముల్లో మన జీవితంలో ఎన్నో అబద్ధములను మరి మాట్లాడుచు జీవిత క్రియలన్నింటినీ జరిగించి కొద్దిగా మనము మంచి జరిగించినప్పటికీ ఎక్కువ శాతము చెడును జరిగించినటువంటి వారంగా, పాపమును మరి జరిగించినటువంటి వారంగా ఉన్నవారమై ఉన్నాం. నూతన సంవత్సరము దేవుడు మనకు దయదలిసి ఇచ్చింది మరలా తిరిగి పాపపు జీవితములోను పాత జీవితములోను ఉండడానికి కాదు. ఆయన ఒక నూతనమైనటువంటి జీవితము మనం గడపాలి అని, ప్రభు యొక్క రాజ్యములోనికి చేరే అర్హత కలిగిన జీవితం మనం సంపాదించుకోవాలి అని మనకు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి 2025వ సంవత్సరములో
మనము ఈ తీర్మానము చేసుకొనవలసిన వారమై ఉన్నామంటున్నాను. నేను నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధం ఆడుటలేదు. ఈ రెండు మాటలు కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి. నేను నిజమే చెప్పుచున్నాను అనేటువంటి అర్థమే నేను అబద్ధం ఆడుటలేదు అనేటువంటి అర్థమును తెలియచేస్తున్నది. అయినప్పటికీ నిజము అబద్ధము అనేటువంటి ఈ రెండు పదాలు ఈ వచనములో ప్రాముఖ్యమైనటువంటి విషయములు. ఒకటి మరి పాజిటివ్ గాను, ఒకటి నెగిటివ్ గాను ఉన్నటువంటిది. ప్రియ దేవుని పిల్లలారా, నిజము అనేటువంటిది దైవ సంబంధమైనటువంటిది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నారు. కాబట్టి సత్యము అంటే నిజము. కాబట్టి నిజము అనేటువంటి పదము దైవ సంబంధమైనటువంటి పదము. అబద్ధము అనేటువంటిది సాతాను సంబంధమైనటువంటి పదము. సాతాను అబద్ధికుడై ఉన్నారు, అబద్ధములకు వాడు జనకుడై ఉన్నారు అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథములో మనం స్పష్టంగా చూడగలుగుతాము. మరి యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ మరి మీరు అపవాది సంబంధులు అనగా సాతాను సంబంధులు అని అక్కడ మాట్లాడుతూ ఇప్పుడు ఎల్లప్పుడూ అబద్ధములనే మాట్లాడుచూ ఉన్నాడు, చెప్పుచూ ఉన్నాడు కనుక మీరు అబద్ధం ఆడటం వలన అపవాది సంబంధులుగా ఉంటున్నారు, వాడు మీ జనకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభువారు అక్కడ మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నిజము మాట్లాడినటువంటి వారు దేవుని సంబంధులు, అబద్ధము మాట్లాడేటువంటి వారు సాతాను సంబంధులు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని సంబంధులంగా జీవిద్దామా, అపవాది సంబంధులంగా జీవిద్దామా? మన తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడై ఉన్నారు కనుక మన తండ్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మనము ఆయన కుమారులము, కుమార్తెలము, ఆయన జనాంగము అని మనం చెప్పుకునే వారంగా జీవిద్దామా? లేక మా తండ్రి అపవాది సాతాను, మేము అబద్ధములాడుతూ వాడి సంతానముగానే మేము ఈ లోకములో అపవాది సంబంధులంగానే, సాతాను సంబంధులంగానే మేము జీవిద్దాము అని చెప్పుకుందామా? ప్రియ దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు దయచేసి ఇచ్చింది, ఆయుష్కాలాన్ని పొడిగించింది నువ్వు అపవాది సంబంధిగా ఉండడానికి కాదు, అబద్ధం ఆడుతూ జీవించడానికి కాదు, సత్యమును మాట్లాడేవారుగా, సత్య సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యమునకు వారసులుగా జీవించాలని దేవుడు నూతన సంవత్సరమును ఇచ్చినటువంటి వాడై ఉన్నాడు. మనం కొన్ని మాటలు గమనిద్దాము, కొన్ని సామెతలు గమనిద్దాము. నిజము నిప్పు లాంటిది అనేటువంటి మాట మనం ఎప్పుడు వినేటువంటి మాటే. ఇది ఏం చేస్తుంది అంటే అబద్ధమును దహించి వేస్తుంది. నిజము మాట్లాడుట వలన మనలో ఉన్న అబద్ధ సంబంధమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి జీవితము కాలిపోతుంది. నిజం మనం మాట్లాడటం అనేటువంటిది మనము ప్రారంభించినప్పుడు దేవునిలో ఉన్నటువంటి దివ్య లక్షణములు మనలోనికి ప్రవేశిస్తాయి. నిజం మాట్లాడిన ప్రతిసారి దేవునిలో నుండి మహిమ మనలోనికి ప్రవేశిస్తుంది. ఈ దేవుని మహిమ చేత మనం నింపబడాలి అంటే నిత్యము నిజము మాట్లాడేటువంటి జీవితం మనం గడిపే వారంగా ఉండాలి. ఈ లోపలికి వెళుతూ ఉన్నటువంటి దేవుని సంబంధమైనటువంటి మహిమ, ఈ నిజము నిప్పులాంటిది గనుక మనము నిజము మాట్లాడుతూ జీవించుట ద్వారా మనలో ఉన్నటువంటి పాప సంబంధమైన, అపవాది సంబంధమైన జీవితం యావత్తు దహించి వేయబడి దేవుని మహిమ చేత మనం నింపబడినటువంటి వారమై మహిమా స్వరూపముగా దేవుని రాజ్యంలోనికి చేరే అర్హత పొందుకున్న వారముగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి అవకాశము నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఇచ్చిన వారు ఉన్నారు అని గ్రహించుకొని జీవించాలంటున్నాను నేను. అలాగే యథార్థత అద్దము లాంటిది. యథార్థత అద్దము లాంటిది. అది ఏం చేస్తుంది అంటే ఉన్నదానినే చూపిస్తుంది. మనము నిజము మాట్లాడినప్పుడు యథార్థత కలిగినటువంటి వారముగా ఉంటాము. అన్ని విషయముల్లోనూ మనలో ఉన్నదేదో దానినే మనం చూపించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు బాహ్యంగా ఎలా కనబడుతున్నారో అంతరంగికంగా అలాగే ఉన్నారు, ఆత్మీయంగా అలాగే ఉన్నారు. మనం లోపల బయట ఒకే రకంగా మనం ఉండాలి అనేటువంటిది ప్రభువారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో నడిచి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం.
కాబట్టి ఇక్కడ ఈ నూతన సంవత్సరములో యథార్థత అనేటువంటిది మనము కలిగి ఉంటే మన జీవితము మరి అద్దములాగా ఉండడాన్ని బట్టి మనము ఏమి చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు అర్థమవుతుంది. కనుక సరిదిద్దుకోగలుగుతాం, సరి చేసుకోగలుగుతాం. యథార్థత వలన పరిశుద్ధతను మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి నూతన సంవత్సరములో మనము నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు అనగలిగిన జీవితం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మరి మంచి అనేటువంటి విషయము, మంచి అనేటువంటిది సంచి లాంటిది. మనము ఒక బ్యాగ్ మన దగ్గర మనం పెట్టుకుంటే దానిలో పనికి వచ్చే వాటిని, మంచి వాటిని మాత్రమే మనము బ్యాగ్లో భద్రం చేసుకొనడానికి, వాడుకొనడానికి దాన్ని మనం వినియోగించే వారంగా ఉంటాం. ఈ నూతన సంవత్సరములో మంచి అనేటువంటి స్థితి మనము కలిగి ఉండి ఏది మనకు ఉపయోగకరమైనటువంటిదో, మాన్యమైనటువంటిదో, యోగ్యమైనటువంటిదో, పరిశుద్ధమైనటువంటిదో, ఏది మనకు పరలోకములోనికి చేరుటకు మరి ఉపయోగకరమైనదిగా ఉంటుందో వాటిని నూతన సంవత్సరంలో మనం భద్రం చేసుకున్న వారంగా ఉంటే వాటిని బట్టి దైవరాజ్యంలోనికి మనం చేరడానికి అవి ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ 2025వ సంవత్సరం అంతా కూడా సత్యమునే మాట్లాడుతూ ఉండుట వలన మంచి అనేటువంటి స్థితి నీవు కలిగి ఉండగలుగుతావు, మనం కలిగి ఉండగలుగుతాము. ఈ మంచి పనులు చేయడానికే మనల్ని ప్రేరేపిస్తుంది. మంచి స్థితిని మనం సంపాదించుకునేటట్టు చేస్తుంది. మంచిని మనము పంచేటట్లుగా చేస్తుంది. మంచి అనిపించుకోగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తుంది. కాబట్టి మంచి సంచి లాంటిదై ఉన్నది. మంచి కార్యములు మనం మంచితనము కలిగిన జీవితములో భద్రం చేసుకోవాలి. ఈ 2025వ సంవత్సరము మంచి సంచి లాంటిది. మన జీవితములో ఈ 2025వ సంవత్సరములో మరి మంచి కార్యములతోనే ఈ సంవత్సరము మన జీవితము నిండేదిగా మనం చూసుకోవాలి అంటూ ఉన్నాను. అలాగే ఇంకా చూసినట్లయితే నీతి కాంతి లాంటిది. నీతి కాంతి లాంటిది. ఇది చీకటిని పారద్రోలుతుంది, మార్గమును చూపించి ముందుకు కొనసాగటానికి ఉపయోగపడుతుంది. ఈ 2025వ సంవత్సరములో నీతిని కలిగి జీవించుట ద్వారా మనము పురోభివృద్ధిని సాధించగలుగుతాము. మనము మంచి మార్గములో నడవగలుగుతాము, నీతిమంతులంగా తీర్చబడతాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ నీతిమంతుడై ఉన్నారో, యథార్థవంతుడు అయి ఉన్నారు, మంచి దేవుడు, మంచి కాపరి అయి ఉన్నారు, అలాగే మనము కూడా మనం నిజము మాట్లాడుట ద్వారా, దేవుని అనుసరించుట ద్వారా ఈ సంవత్సరం అంతా మనం ఈ తీర్మానంతో మన జీవితాన్ని గడపాలని తీర్మానం చేసుకుని జీవించుట ద్వారా దైవరాజ్యములోనికి చేరే అర్హతను సంపాదించుకోగలుగుతాం. ఇది మనము ఈ సంవత్సరంలో ప్రాక్టీస్ చేయాలంటున్నాను. సాధ్యపడేటట్లుగా మనం చూసుకోవాలంటున్నాను. ఇలాగ మనం చేయగలిగినప్పుడు గత సంవత్సరముల్లో మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కూడా మనం యథార్థంగా దేవుని అడగగలుగుతాము, పొందుకోగలుగుతాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నాను. అదేమిటి అని అంటే, మరి ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనములో చూస్తే సాతాను వచ్చి మరి ఇది నిజమా అని ఈ తోట చెట్లలో వృక్ష ఫలములో ఏమైనా కానీ తినకూడదని దేవుడు మీతో చెప్పానా అని అవ్వమ్మ గారితో మాట్లాడినప్పుడు ఆ వివరం తెలియజేసింది. ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు మాత్రం తినకూడదు, వాటి తినమని నిశ్చయంగా మీరు చచ్చదురు అని దేవుడు చెప్పిన వారై ఉన్నారు అని చెప్పింది. ఇక్కడ చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మీరు చావనే చావరు అని మాట్లాడింది. ఇక్కడ విషయం ఏంట్రా అంటే, ఎదుటి మనిషి నుండి నిజం తెలుసుకొనడానికి ప్రయత్నం చేసింది, కానీ తను మాత్రం నిజం మాట్లాడడానికి ఇష్టపడలేదు, తను అబద్ధం మాట్లాడింది. ఇప్పుడు కొంతమంది నైజం ఎలా ఉంటుందంటే, సాతాను సంబంధమైనటువంటి నైజము కొంతమందిలో ఉంటుంది. వారు ఎదుటివారి నుంచి నిజము రాబట్టడానికి, కోరుకొనడానికి, వినడానికి, తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వీరి నుండి మాత్రం నిజం చెప్పరు. కాబట్టి వీరు సాతాను సంబంధులు అన్నమాట.
నిజం తెలుసుకొనడానికి తెలుసుకుంటారు, నిజం కావాలని కోరుకుంటారు. కానీ వీరు నిజమును పాటించరు, నిజము మాట్లాడరు. ఈ నూతన సంవత్సరములో మనము ఇలాంటి సాతాను సంబంధంగా ఉండకూడదు. మనం నిజం తెలుసుకునే వారంగా ఉండాలి, నిజం మాట్లాడే వారంగా ఉండాలి. ఇది దేవుడు మనకు ఈ సంవత్సరంలో జీవించడానికి తెలియజేస్తున్నటువంటి విషయము అని మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను నేను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనములో చూసినట్లయితే అక్కడ అబద్ధమును ప్రేమించుచు దాన్ని జరిగించేటువంటి వారు వెలుపల ఉందురు అని వ్రాయబడి ఉన్నది. అబద్ధాన్ని ప్రేమిస్తూ దాన్ని జరిగిస్తే దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలోంచి వెలుపలకి పంపిస్తాడు. వెలుపల ఏముంది? నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలో అబద్ధమును ప్రేమిస్తూ దాన్ని జరిగిస్తూ ఉండేవారంగా ఉండకూడదు. దాన్ని ప్రేమించకూడదు, దాన్ని జరిగించకూడదు. అంటే మనము అబద్ధము చెప్పకూడదు, అబద్ధము మాట్లాడకూడదు అనే తీర్మానం చేసుకోవాలి. మనం నూతన సంవత్సరంలో రకరకాలైనటువంటి తీర్మానాలు చేసుకుంటాము. అది త్రాగకూడదనో, ఇది తినకూడదనో, ఇంకో పని చేయకూడదనో, ఇలాగ కొన్ని తీర్మానాలు చేసుకుంటాము. కానీ పరలోకంలోనికి చేరడానికి మంచి తీర్మానములు మనం చేసుకోవాలి. క్రైస్తవులము, దేవుని బిడ్డలము, దేవుని విశ్వసించినటువంటి మనము జరుగుతున్నటువంటి సూచనలన్నింటినీ చూసి మరి ప్రభు త్వరగా రాబోతున్నారు అనేటువంటి విషయం మనం గ్రహించుకొని మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, కాపాడుకోవాలి అంటూ ఉన్నాను నేను. ఎదుగో వాక్యంలో చూసినట్లయితే పౌలు గారు అన్నటువంటి మాట, నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. ఈ మాట మన జీవితంలో ఈ సంవత్సరంలో మన మాటగా, మన తీర్మానంగా, మనం దాన్ని అనుసరించే వారంగా మనం జీవించాలి అంటూ ఉన్నాను నేను. అలాగే చూసినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే మరి నిజమాడు పెదవులు గలవారు నిత్యము స్థిరమయుండును. చూడండి, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నిజము పలికే వారి పెదవులు స్థిరంగా ఉంటాయి, అబద్ధమాడేటువంటి వారి నాలుక క్షణం మాత్రమే ఉంటుంది అని అంటున్నాడు. మరి దీని అర్థం చేసుకోవాలి. నిజం మాట్లాడేవారు స్థిరకాలము స్థిరంగా ఉండగలుగుతారు, అబద్ధమాడేటువంటి వారు మరి క్షణమైనటువంటి దేవుని తీర్పులో వారు నశించిపోయేవారు అవుతారు అనేటువంటిది. వారికి మరి శాశ్వత కాల జీవం అనేటువంటిది ఉండదు, నిత్య జీవంలోని చేరే అర్హత అనేటువంటిది ఉండదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథం 15వ సంకీర్తన 1-2 వచనాల్లో చూసినట్లయితే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని అక్కడ అంటాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద మరి నిలవదగినటువంటి వాడెవడు అని అంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మరి దేవుని దగ్గర అతిథిగా ఉండటం అంటే దేవుని చేత గౌరవించబడ్డం. దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండటం అంటే దేవుని సన్నిధిలో సహవాసంలో ఉండడం. దేవుడు ఎవరిని గౌరవిస్తాడు, ఎవరిని తన సన్నిధిలో తన సహవాసంలో ఉండనిస్తాడు అని అంటే నీతిగా నడుచుకునేవారు, యథార్థంగా ప్రవర్తించేవారు, హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి వారిని దేవుడు తన యొక్క అతిథిగా పెట్టుకుంటాడు, గౌరవిస్తాడు, తన సన్నిధిలో తన సహవాసంలో ఉండనిస్తాడు అనేటువంటి విషయము కీర్తనకారుడు దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని పిల్లలారా, ఈ వాక్యము ఈ నూతన సంవత్సరంలో మనకు హెచ్చరికగా కనబడుతుంది అని మనం ఎందుకు అనుకోకూడదు? నీవు యథార్థముగాను, నీతిగాను, హృదయపూర్వకంగాను నిజం పలికేవాడవైతే దేవుడు నిన్ను గౌరవిస్తాడు, దేవుడు తన సన్నిధిలో తన సహవాసంలో నిన్ను నిలువనిస్తాడు అనేటువంటి విషయము ఈ వాక్యం మనకు బోధిస్తుంది అని మనం ఎందుకు గ్రహించుకోకూడదు? కాబట్టి ఈ 2025వ సంవత్సరము నిజము పలకడానికి మాత్రమే నేను వాడుకోవాలి అనేటువంటి స్థిరమైనటువంటి తీర్మానంతో మనం ముందు కొనసాగినట్లయితే మన జీవితము ధన్యకరమైన జీవితంగా మారుతుంది. ప్రియులారా, ఇంకా చూసినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనములో చూస్తే దేవుడు అంటాడు, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. నిజముగా
యెహోవా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట మోషే గారితో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులో నుండి నేను వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని మాట్లాడతారు. ఇక్కడ సందర్భంలో మాట్లాడినటువంటి మాట నిజముగా అనేటువంటి మాట, యెహోవా దేవుని నోట నుండి నిజము అనేటువంటి మాట. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుండి నిజము అనేటువంటి మాట. లూకా గారి సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ప్రభువారు అంటాడు, ఈ వేదరాలు అందరికంటే ఎక్కువ వేసినదని మీతో నిజముగా చెప్పుచున్నాను. నిజము అనేటువంటి మాట దేవుని నోట నుండి వస్తున్నది. మరి పరిశుద్ధాత్మ తండ్రి గారి సంగతి మనం చూసినట్లయితే యోహాను గారి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మరి ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పుడు ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు అనేటువంటి మాట ప్రభువారు చెప్పినటువంటి మాట. పరిశుద్ధాత్మ తండ్రి గారు మనల్ని ఏం చేస్తారు అని అంటే, ప్రతి విషయంలోనూ యథార్థము, సత్యము, నిజము అనే దానిలోనే మనల్ని నడిపించి తీసుకొని వెళ్ళేటువంటి వారు ఉంటారు. కాబట్టి దేవుడు నిజము 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 అనే దాన్ని కోరుకుంటున్నాడు, సత్యము అనే దాన్ని కోరుకుంటున్నాడు. లోకంలో భక్తులైనటువంటి వారు సత్యాన్వేషణ చేస్తున్నాము అని చెప్పుకునేటువంటి వారుగా ఉంటున్నారు. మరి క్రైస్తవులమైనటువంటి మనము నేనే సత్యం అని చెప్పినటువంటి ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేకపోతే, ఆయన అనుసరించి మనం జీవించలేకపోతే, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోలేకపోతే మనం సత్యాన్వేషణ చేస్తున్న వారం ఎలా అవుతాం? సత్యాన్ని అనుసరించడం ద్వారానే కదా దైవరాజ్యంలోనికి మనం చేరగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంవత్సరము అనగా 2025వ సంవత్సరము నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు అనగలిగినటువంటి అనేటువంటి జీవితము మనం జీవించాలని తీర్మానం చేసుకొని నడుచుకోవాలని దేవుని వాక్యం బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాను. శిష్యులైనటువంటి వారు ధోనిలో ఉన్నప్పుడు గాలి చేత కొట్టబడినప్పుడు మరి వారు భయపడినటువంటి వారు ఉన్నారు. ప్రభువారు వచ్చారు, గాలిని నిమ్మలింపజేశారు, ఆయన నీటి మీద నడిచిన వారుగా ఉన్నారు. వారిని సంరక్షించినప్పుడు వారు ప్రభుతో మాట్లాడుతూ అంటారు, శిష్యులు అంటారు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొరక్కిరి అని వాక్యం ఉంది. అక్కడ అది మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని మొరక్కిరి. దేవుని పిల్లలారా, నీకు దేవుడు చేసినటువంటి ఉపకారములను మేలులను నీవు గ్రహించుకొని తెలుసుకొని నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని నీవుగా నిజంగా దేవుని నమ్మేటువంటి స్థితిలోనికి నువ్వు ఈ సంవత్సరములో నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడు కదా. నేను ఇంకొక మాటను మీకు గుర్తు చేస్తాను. అదేమిటి అనంటే, యోహాను గారి సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే, సమరయ స్త్రీ ప్రభువారిని గురించి మాట్లాడినప్పుడు వెళ్ళి ప్రభువుని తీసుకొని వచ్చి వారు మరి మాట్లాడమన్నప్పుడు ఆయన కొన్ని దినములు వారి దగ్గరుండి, అనగా ఒక 2 దినములు వారి దగ్గరుండి మాట్లాడినప్పుడు ప్రభు మాటలను విని వారంతటికి వారు చెప్తున్నటువంటి తీర్మానం ఏమిటి అనంటే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నాము. నిజంగా మేము నమ్ముతున్నాము ఈయన లోకరక్షకుడని, ఆయన మాట మా మట్టుకు మేము విని అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరములో దేవుని వాక్యం వినుచున్న, దేవుని మాట వినుచున్నటువంటి నీవు నేను మన మట్టుకు మనము ఖచ్చితంగా ఆయన నిజముగా దేవుని కుమారుడని మన నోటితో ఒప్పుకొనగలిగినటువంటి వారంగా, ఈయన దేవుని మరి లోక రక్షకుడు అని మనం ఈయన గూర్చి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వారంగా మనం జీవించాలి అంటున్నాం. నిజము అనేటువంటి మాట మన నోట రావాలి. నిజము అనేటువంటి మాటను మనము మన క్రియల్లోనూ ప్రవర్తనలోనూ వినియోగించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా చూసినట్లయితే మార్కు గారి సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు శతాధిపతి చూసి అంటున్నాడు, ఆయన ప్రాణం విడుచుట చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. మార్కు గారి సువార్త 15వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా నోట్ చేసుకొని పరిశీలించేయండి. అంటాడు, ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడే. ఈ లోకంలో శరీరధారిగా పుట్టినటువంటి మనుష్య కుమారుడు అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని
నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకోగలిగినటువంటి సత్తా ఆ రోజున రోమా శతాధిపతికి ఉన్నది. ఈరోజు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో నిలబడలేకపోతున్నాము. జాగ్రత్త పడాలంటున్నాను నేను. ప్రభువును గురించి సాక్ష్యము, నిజముగా నేను క్రైస్తవురాలని, నిజముగా ఆయన లోకరక్షకుడు, నిజముగా ఆయన దైవ కుమారుడు, ఈ మనుష్యుడే దేవుని యొక్క కుమారుడు, ఈ మనుష్యుడే దేవుడు అయి ఉన్నాడు అని చెప్పి చెప్పగలిగినటువంటి జీవితము మనం ఈ 2025వ సంవత్సరంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనము దేవుని వాక్యను గమనిస్తూ నిజముగా మనము ఆయన కొరకు జీవించగలిగినటువంటి జీవితము మనము ఈ కడవరి దినాల్లో కనబరిచేటువంటి వారముగా ఉండాలి, నిజమును పలికే వారముగా ఉండాలి అనే సంగతిని తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోనండి. మరి ప్రభు మనకు చేస్తున్నటువంటి మేలులను ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని జీవమునిచ్చి జీవితమునిచ్చి మేలులు చేసి నిలబెడుతున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోనండి. సమస్తమైనటువంటి అద్భుత కార్యములు మన కొరకు ఆయన చేస్తూ ఉన్నాడు. రెండవ రాకడలో మన కొరకు రాబోతూ ఉన్నాడు. నిజము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో ఎలాగో వాడబడి ఉన్నదో మన జీవితంలో మన నుండి కూడా ఈ పదము వాడాలి, ఈ జీవితం మనం జీవించాలి. నిజము పలుకువాడే దేవుని యొక్క రాజ్యములో ఆయన మహిమలో ఉండగలిగేటువంటి వారు అవుతారు అనేటువంటి సంగతి మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం అనగా 2025వ సంవత్సరము నేను నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధమాడుటలేదు అనగలిగినటువంటి జీవితము మనం జీవించాలి. తర్వాత దుష్టుడైనటువంటి సాతాను తీర్పు దినాన ప్రభు దగ్గర మన గురించి వాడు ఏదైనా నేరము మోపాలి అనుకున్నా మనము నిజము మాట్లాడిన జీవితం జీవించిన వారమైతే మన మీద వాడు ఏ నేరము మోపలేడు. మన ఈ 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి క్రియలుగా మనము చేయాలి, లేకపోతే జీవించాలి అని అంటే నిజము అనేటువంటిదే మనకు పునాదిగా, నిజము అనేటువంటిదే మనకు ఆయుధంగా, ఆధారంగా మనము చేసుకొని మనం జీవించాలి. అప్పుడు దైవరాజ్యంలోనికి చేరే పరిశుద్ధ జీవితం మనం కలిగిన వారమవుతాము. గడిచిన సంవత్సరములన్నింటిలో కూడా చేసిన దోషములు, పాపములు నిజంగా మనం పశ్చాత్తాపడి దైవ సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు వాటన్నింటినీ పరిహారం చేసి మనల్ని క్షమించడము అనేది నిజము. ఆయన మనలను అంగీకరించడం అనేది నిజము. ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకొనడానికి అర్హత ఇవ్వడం అనేది నిజము. కనుక అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం ఈ 2025వ సంవత్సరంలో మనమందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము కాపుదలు మనకు అనుగ్రహించి మనం దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున మా ప్రభువా, ఇదిగో నేను నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధమాడుటలేదు అనేటువంటి అంశము మీరు మాకు నేర్పించి ఈ నూతన సంవత్సరం అంతట్లోనూ దీనిని మా ప్రభువా మేము పాటించే వారం ఉండాలని, నీ రాజ్యమును సంపాదించుకునే వారిగా మేము ఉండాలని మాకు బోధించినందుకు మీకు స్తోత్రములు. ఈ వాక్యానుసారంగా జీవించగలిగిన ధన్యత, భాగ్యం అందరికీ అనుగ్రహించి మీరు మహిమను అందుకొనమని త్వరగా మా కొరకు వరుడుగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మనకందరికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి